మరియు అడ్వెంచర్ మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తాము. నమస్తే అక్క. నమస్తే సార్. ఇక్కడ విగ్రహాన్ని అయితే కలశాలతో అయితే రెడీ చేశారు. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ప్రతిసారి యాదవ్ స్వీట్లు సంవత్సరానికి ఒకసారి కొత్త వెరైటీగా పెట్టడం, కొత్తగా వాళ్ళకి ఆలోచన రావడం. ఇప్పుడు ఉండి కూడా చూసారు కదా, ఇలా కొత్తగా ఉంది. అంటే ఇలాంటి విగ్రహాలు చేయడం వల్ల మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అక్క? ఏరియాలో ఉన్నారు కదా. చాలా హ్యాపీగా ఉందండి. అంటే మా ఏరియాలో ఇలా ఉండడము కొత్తగా, అది రాగి చొమ్మితో ఇలా వినాయకుడిని ఇలాగ ఎక్కడా లేదు కదా మన తిరుపతిలో కొత్తగా. థ్యాంక్స్ అక్క. ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గజేశానాయ బాలచంద్రాయ శ్రీ గణేశాయ. ఈరోజు అయితే మనం తిరుపతిలోని రైల్వే కాలనీలో అయితే ఉన్నాము. రైల్వే కాలనీలో రైల్వే యూత్ అయితే ఇక్కడ విగ్రహాన్ని నిలబెట్టడం జరుగుతుంది. చాలా ఏళ్ళ నుంచి అయితే స్వామివారిని ఇక్కడ నిలబెట్టడం జరుగుతుంది. ఈసారి అయితే బాల వినాయకుడిని అయితే నిలబెట్టారు. ఎంతో చక్కగా అయితే బాల వినాయకుడు ఉన్నారు, చూస్తున్నారు కదా. ఇక్కడున్న యూత్ని అయితే అడిగి మరిన్ని విషయాలు అయితే మనం తెలుసుకుందాం. ఎక్కడి నుంచి విగ్రహం తీసుకొని వచ్చారు, ఏమి అనేది ఇక్కడున్న యూత్ని అయితే అడిగి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. నమస్తే అన్న, మేము వారా యూట్యూబ్ ఛానల్ నుంచి అయితే వస్తున్నామన్న. మీరు రైల్వే కాలనీలో ఎంతో అంగరంగ వైభవంగా అయితే స్వామివారిని నిలబెడుతున్నారు ప్రతి ఏడాది. ఈసారి బాల వినాయకుడిని అయితే నిలబెట్టడం జరిగింది. ఎక్కడి నుంచి తెచ్చారు ఈ ప్రతిమ అనేది, ఎలా ఉందన్న? మేము ఇది చాలా కొన్ని నెలల నుంచి చూస్తూ ఉన్నాం, ఏది పెడతాము అది ఇది అని. బాల వినాయకుడిని బాగా సెలెక్ట్ చేశాము. ఇది బెంగళూరు బొమ్మ. ఇది ఈ అచ్చు కూడా అదే పదిగా చూసి తిరుపతిలో ఏడా లేదు అచ్చు. ఇది ఉండే 3 బాల వినాయకులు.